వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ ఏంటి, అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ మహిళలకు ఏం చేసిండు అనే అంశం మనతో చర్చించడానికి అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ మహిళా అధ్యక్షురాలు శ్వేతా హసన్ మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ ఇద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. మీ మాటల్లో అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ గారి గురించి ఇవాళ మొదటిగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీకు, మీ ఛానల్ వాళ్ళకి. అంబేద్కర్ని ఒక కులానికి మాత్రమే దేవుడిగా, నాయకుడిగా చూడకుండా అన్ని కులాల వాళ్లకు, దేశ ప్రజలకు ఒక నాయకుడిగా చూడాలనేది నా భావన. ఎందుకంటే ఆయన ఒక కులానికి మాత్రమే పని చేయలేదు, దేశ అభివృద్ధికి పనిచేసిండు, స్త్రీ హక్కుల కోసం పోరాడిండు. అసలు మొదటిగా రిజర్వేషన్లు లబ్ధి పొందిన వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటప్పుడు ఒక కులానికి మాత్రమే ఆయన అంకితం చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ దళిత సంఘాలు, దళితులే ఎందుకు అంబేద్కర్ని ఓన్ చేసుకుంటున్నారు? మిగతా కులం వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవాలి? అంటే ఒక అంబేద్కర్ అనేది ఒక రెవల్యూషనిస్ట్గా, ఒక లీడర్గా ఎదిగింది ఆయన పుట్టిన కులం నుంచి అనేది మనకు తెలుసు. ఆయన అంటరానితనము అనుభవించడము, ఆయన స్కూల్కి వెళ్తే బయట కూర్చోబెట్టడము, చదువుకోవడానికి వసతులు లేక, ఇవన్నీ లేక అంటరానితనము ఆయన బాధపడ్డాడు. అలాంటి ప్రజల కోసం ఆయన పోరాటం చేసిండు. ఆయన కులంలో పుట్టిండు కాబట్టి అంటరానితనం వాళ్ళకి మాత్రమే ఆయన లీడర్గా మన వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అంబేద్కర్ ఒక సోషలిస్ట్గా చూడాలి మనము, ఒక రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిగా చూడాలి మనము, ఒక నేషనల్ మూవ్మెంట్గా చూడాలి మనము, అన్ని రకాలుగా చూడాలి మనం. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు, ఈక్వాలిటీకి సంబంధించిన కావచ్చు, సోదర భావాన్ని అనే అంశాన్ని ఆయన వెలుగులోకి తేవడం కోసము చేసినవే ఇవన్నీ కూడా. అలాంటి విషయాన్ని ఇవాళ మనం పట్టించుకోకుండా కేవలం దళిత నాయకుడిగా చూడడం అనేది మాత్రము కరెక్ట్ కాదు. సో మిగతా ప్రపంచ దేశాలలో, అన్ని దేశాలలో కూడా అంబేద్కర్ను కొనియాడుతూ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటుంటే మన భారతదేశంలో మాత్రం అంబేద్కర్ విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటారు? ఆయన ఏదైతే కోరుకున్న విషయం ఉందో, అందరికీ సమానత్వం అనే విషయాన్ని మన దేశ ప్రజలు స్వీకరించుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటారు? ఎందుకంటే ఈ కుల ఆధిపత్యం అనేది ఇండియాలోనే మనం చూస్తాము, వేరే కంట్రీలో చూడము. అది ఆయన అమెరికా వెళ్ళినప్పుడు చూశాడు, కొలంబియా వెళ్ళినప్పుడు చూశాడు. ఆ చేసిన రీసెర్చ్ల ఫలితంగానే ఇవాళ వచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఫలితాలే. అంటే ఆయన ఉట్టిగా డిగ్రీలు చేయలేదు, ఏదో చదువుకుంటూ పోలేదు. ప్రతి ఒక్కటి ఆయన చేసింది రీసెర్చ్. ఇండియాలో చూసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి అవన్నీ తీసుకొచ్చిన విషయాలు. మళ్ళీ ఈ ఆధిపత్య ధోరణి ఎక్కడైతే తగ్గిపోతుందో, అంబేద్కర్ తెచ్చిన అంశాలను ప్రజలకు చేరవేస్తే ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో ఇవన్నీ అగ్రకుల వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఏర్పడితే రెడ్డిస్ కానీ, మిగతా కులస్తులు కానీ, అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో హయ్యర్ క్యాస్ట్, నేనైతే ఆ వర్డ్ యూజ్ చేయను, హయ్యర్ క్యాస్ట్ అనే వర్డ్ యూజ్ చేయను. అలాంటి వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇవన్నీ కూడా. ఆయన ఏదైతే కోరుకున్నాడు, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో పైకి రావాలని కోరుకున్నాడు. అంటే సమానంగా రావాలని, ఎవరిని ఎవరు డామినేట్ చేయాలనే విషయం కాదు ఇక్కడ. అందరూ సమానంగా ఉండాలని కోరుకున్న చేసిన ప్రయత్నాలలో అవి కొంతమందికి నచ్చవు, కొంతమందికి నచ్చితే ఆ నచ్చని వాళ్ళు చేసే పనులే ఈ దాడులు. అలాంటి వాటిని మనము ఇవాళ, అందుకే నేను ఫస్ట్ చెప్పింది అది, ఆయనని ఒక కులానికి దేవుడిగా చూడొద్దు. కులానికి దేవుడిగా చూసినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. అంటే కనీసం వీళ్ళన్నా అంబేద్కర్ ని కొంత ముందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళు ఎట్లా తీసుకురానివ్వరు కదా. మరి వీళ్ళు తీసుకురాకపోతే ఎట్లా అంబేద్కర్ చరిత్ర మరుగున పడే అవకాశాలు ఉంటాయి. దరిద్రం ఏంటంటే, మనము అంబేద్కర్ అనే వ్యక్తి ఇండియాలో పుట్టిండు, కానీ మనమే ఈ హిందూ అడ్డు పెట్టుకొని, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని అగ్రకులస్తులు ఆయనని అలా చేయడం అనేది మన నిజంగా దరిద్రం. ఆయన వేరే దేశంలో పుట్టలేదు మనకు. ఇప్పుడు కారల్ మార్క్స్ వాళ్ళలాగా వేరే దేశంలో పుట్టలేదు, ఇండియాలో పుట్టినా కూడా
ఆయనని ప్రపంచ మేధావిలాగా కొలుస్తున్నారు మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా, కానీ ఇండియా వల్ల యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఇంకా మన దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం కావచ్చు, 33% రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో మాత్రమే మాట్లాడుతున్నాం, ప్రాక్టికల్ గా లేదు. హిందూ కోడ్ బిల్లు ఎప్పుడైతే అంబేద్కర్ ఎన్నిసార్లు దాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చి దాన్ని తట్టుకోలేక ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు 33% రిజర్వేషన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అమలు అవుతుందా కాదా అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం పోరాటాలు చేయాలి, దేనికైనా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము, వదిలేసినాం. 33% రిజర్వేషన్ బిల్ అనేది అక్కడ పెట్టిరు, వదిలేసినాం. మనం దానికి ఫైట్ చేయండి ఏది కూడా ముందుకు కొనసాగని పరిస్థితి, అలాంటి దేశంలో మనం ఉన్నాం. కవిత ఢిల్లీలో కూడా ఫైట్ చేస్తుంది కదా, ఢిల్లీలో ఫైట్ చేసే పాపం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడడం చాలా మంచి విషయం, చేయాల్సిందే. ఏ రాష్ట్రానికైనా ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు తను ఫైట్ చేస్తుంది. కానీ ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశమంతటా జరగాల్సిన విషయం. దేశమంతటా కూడా ఇది కదలిక రావాలి. ఓన్లీ మహిళల కోసం కొట్లాడకుండా మహిళల్ని కూడా మనుషుల్లాగా చూస్తూ ఏదైతే ఉన్నారో పురుషులు మహిళలు కలిసి చేయాల్సిన పని ఇది. అంబేద్కర్ మహిళలు కూడా రాజ్యాంగంలో అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పినాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, మహిళలకు కనీసం టికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? మహిళలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం మహిళలు కూడా అయి ఉంటారు. మహిళలు కూడా అయి ఉంటారు. ఎందుకంటే అంటే నాకు లేవు ఆ పరిస్థితులు, కానీ వేరే వాళ్ళవి తీసుకోకుండా నాది చెప్తా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయరు. ఇంట్లో ఫాదర్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రదర్, చిల్డ్రన్ ఎవరైనా అయి ఉండొచ్చు, అసలు బయటికి రానివ్వరు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి వెళ్తే వాళ్ళు ఏ రిలేషను ఎవరు అనేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. వాళ్ళకు ఏదో చేసి అమ్మాయిని ఒక ప్రాపగండా క్రియేట్ చేయడం, అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనము. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఏ అమ్మాయి ముందుకు రావడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు నేను నైట్ 12 ఇంటికి వెళ్తా, యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా? ఈమె ఎక్కడ తిరిగిందో ఏం చేసి అంటే నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అవ్వాలనుకుంటున్నాను అనుకుందాము. రకరకాల సమస్యలు, రకరకాల పరిష్కారాలు, రకరకాల మీటింగ్లు, ఎన్నో రాత్రులు ఉండాల్సి వస్తుంది, పగళ్ళు ఉండాల్సి వస్తుంది, 2-3 రోజులు ఇల్లు వదిలేసి ఉండాల్సి వస్తుంది. అలాంటిది యాక్సెప్ట్ చేసే సమాజంలో ఉన్నామా మనము? లేవు. లేనప్పుడు అసలు అమ్మాయిలకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. మేము ఆ రాజ్యాధికారంలోకి రావాలి, పరిపాలించాలి, అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని ఈ రకమైన సమస్యలు అనేవి అనగదొక్కుతున్నాయి. ఈ రకమైన సమస్యలు అనగదొక్కాలంటే ఒక మహిళని కూడా మనిషిలాగా చూస్తే చాలు. అంటే 75 ఏళ్ళ భారత స్వాతంత్రంలో ఇంకా మహిళలకు స్వేచ్ఛ లేదంటే? లేదు. అంటే కొంతవరకు వచ్చింది, చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో కొంతవరకు వచ్చింది. కానీ పొలిటికల్ గా ఇంకా మహిళలు అంత రాలేదు. అంటే వీళ్ళు రాకుండా ఉంటున్నారా? వాళ్ళ అవకాశాలు లేనందుక? రాకుండా ఉండడానికి 2 రీజన్లు. ఒకటేమో ఒకప్పుడు పెట్టిన కట్టుబాట్లు ఇంకా ప్రభావాలు చూపడం, మహిళలకు పెట్టిన కట్టుబాట్లు ఇంకా ప్రభావం చూసి వాళ్ళకి వాళ్ళే ఒక గీత గీసుకొని బతకడం. ఇంకొకటి ఏంటంటే ఈ అనగబెట్టడం ఒకటి. అంటే వాళ్ళ మీద ఆధిపత్యం చూపించడం, పురుషాధిపత్యం చూపించడం అనేది ఈ 2 కారణాలు. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది, ఇండ్లల్లో అమ్మాయిని చదివించాలా, ఉద్యోగం తెచ్చుకోవాలి, టీచరు, ఇంజనీరు, డాక్టరు ఏదో అవ్వాలి, ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అబ్బాయి పేరెంట్స్ కానీ అబ్బాయి కానీ ఒప్పుకుంటేనేమో ఉద్యోగం చేయాలి, లేదంటే లేదు. అమ్మాయి లేదు నేను ఉద్యోగం చేస్తానంటే తల్లి ఏమంటది తెలుసా? అంటే అమ్మాయి వాళ్ళ తల్లి, వద్దమ్మా మీ అత్త వాళ్ళకు మీ హస్బెండ్కి ఇష్టం లేదు, గొడవలు వద్దు, నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, వద్దులే కూర్చో ఇంట్లో. అంటే ఇక్కడ ఎవరు శత్రువులు? ఎవరు? తల్లే శత్రువు అని కాదు, కానీ ఆమె ప్రేమ, బిడ్డ బాగుండాలనే విషయాన్ని తను ఆరూపంలో చూపిస్తుంది.
ఇలాంటి సమాజంలో ఏ మహిళ బయటికి వస్తుంది? ఇప్పుడు బయటికి వచ్చాము, మేము వచ్చాము కొంతమందిని బయటికి, మా మీద కూడా చాలా నెగిటివిటీ ఉంటుంది. ఈమె వీళ్ళతో తిరుగుతుంది, వాళ్ళతో తిరుగుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే మనం ఎప్పటికీ బయటికి రాలేము. అది ఒకటి ఎదుర్కోవాల్సిన సమస్య ఒకటి వస్తుంది. బాధ్యతలు, ఇంట్లో వంట చేసి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు. ఈ బాధ్యతలకు కూడా కొంతమంది ఆ శక్తి సరిపోక కూడా బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. ఓకే, సో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోతుంది కదా, మహిళలకు స్వేచ్ఛ అంటే ఎన్నో రకాల చట్టాలు ఉన్నాయి, అవి స్వేచ్ఛను ఇవ్వగలుగుతున్నాయా చట్టాలు? హిందూ కోడ్ బిల్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే అంబేద్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు ఆయన చాలా క్లియర్గా రాసిండు. వివాహ చట్టం రాసిండు, వరకట్నం గురించి రాసిండు, అత్తకుండే రైట్స్ రాసిర్రు, కోడలుకుండే రైట్స్ రాసిర్రు, ఒక చెల్లెలకుండే రైట్స్ రాసిండు. ఇవన్నీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు తెలుసు? ఆ విషయాలు ఫస్ట్ ఆడవాళ్ళకే తెలియదు ఈ విషయాలు. ఇప్పుడు ఒక వరకట్నం ఇచ్చినాము, అది కంప్లీట్గా అమ్మాయికి సంబంధించిన ఆస్తి, అది జరుగుతుంది ఇంప్లిమెంట్. కట్నం ఇవ్వడం కూడా నేరమే. అంటే వాళ్ళ బిడ్డగా కొంతవరకు ఇవ్వచ్చు అబ్బాయి, అదే అంటున్నా. ఇప్పుడు కట్నం ఇవ్వడము నేరము, గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు అది తన కూతురికి ఇచ్చుకుంటున్నారు. తన కూతురు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్తున్నా, మా డాడీ బస్ కిరాయిలు ఇచ్చి అక్కడ మంచిగా ఉండు బిడ్డ, మంచిగా తిను అని నాకు డబ్బులు ఎట్లా ఇస్తాడో, ఈ ఇంటిని వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తున్నప్పుడు నీకు అక్కడ ఫెసిలిటీస్ కోసం కొన్ని ఇచ్చినప్పుడు దాని మీద పూర్తి హక్కు ఎవరిది? ఆడవాళ్ళది. హక్కుని ఇస్తున్నారా? ఇవ్వట్లేరు. కోడలే అన్ని చేసి పెట్టాలి. ఇలాంటి పరిస్థితిలో ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది స్వేచ్ఛ అనేది నాకు ఇంకా ప్రశ్న వస్తూనే ఉంటది. రాజ్యాంగంలో చట్టాలన్నీ మహిళలకు సపోర్ట్ గానే ఉంటాయి, ఇంకా మాకు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మాట్లాడతారు. అది రాజ్యాంగం ఆ బుక్ లో మాత్రమే ఉన్నది, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రాక్టికల్ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేరు, దాని గురించి అసలు ఆలోచన లేదు, చర్చలు లేవు, ఏమి లేవు. మీరు చూడండి, పొద్దున ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అంసా వాళ్ళు 2K రన్ పెట్టారు, ఒక్క అమ్మాయి లేదు మీకు దాంట్లో, ఒక్క అమ్మాయి కూడా లేదు. ఎందుకు బయటికి రావట్లేరు? ఎందుకు అవేర్నెస్ లేదు? బయటికి రావచ్చు. అసలు ఏంటిది, ఎందుకు మనం అంబేద్కర్ జయంతిని చేసుకోవాలి, ఎందుకు ఆయనను మనం దేవుడిలాగా చూస్తున్నాం అనే విషయాన్ని ఇవాళ మీరు ఆ మధ్య ఏదో ఫెస్టివల్ హోలీ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటున్నారు అని మీరు ఒకటి చేశారు, నేను చూసా. ఈ విషయం గురించి మీరు అడగండి, అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశాడు మహిళలకు, రాజ్యాంగంలో మహిళలకు ఏమేమి హక్కులు ఉన్నాయని మహిళలను అడగండి, ఎవరైనా కరెక్ట్గా చెప్తారేమో చూద్దాం. అంటే వీటన్నిటికీ బుక్స్, ఇప్పుడు మనం వాడే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. కొలంబియాలో అంబేద్కర్ రాసిన బుక్ వెయిటింగ్ ఫర్ వీసా అనే బుక్ని వాళ్ళు ఒక పాఠ్య పుస్తకం లాగా పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? రాజ్యాంగంలో ఉన్న హక్కులు అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఉంటే పిల్లల హక్కులు, మహిళల హక్కులు, వృద్ధుల హక్కులు, ఇవన్నీ హక్కులను ఎందుకు పెట్టకూడదు? ఎక్కడున్నాయి అసలు ఎక్కడ లేవు. అదొక జనరల్ సిలబస్, ఆర్ట్స్ వాళ్ళే చదవాలి, సైన్స్ వాళ్ళే చదవాలని కాదు, మన హక్కుల గురించి తెలుసుకోవడం అనేది పాఠ్యపుస్తకంలో పెట్టాలి. అవేర్నెస్ అనేది రావాలి. దీని మీద ఎందుకు సెమినార్స్ కండక్ట్ చేయరు? ఏ విద్యా వ్యవస్థ కానీ, ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ, ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎందుకు హక్కుల గురించి ప్రజలకు వివరించరు? అంటే ఇవన్నీ తెలుసుకొని వీళ్ళందరూ రాజ్యాధికారంలోకి వస్తారన్న భయమా? ఇవన్నీ విషయాలు చాలా ఉన్నాయి దీని వెనకాల. అంటే పునాదుల నుంచి తీసుకురావాలి మనం ఏదైనా విషయాన్ని. సో అంబేద్కర్ ఈ దేశంలో కులం నిర్మూలన కావాలంటే కులాంతర పెళ్లిళ్ళు జరగాలని చెప్పేసి చెప్పిండు, కానీ పేరెంట్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ? ఇది మళ్ళీ కమ్యూనిస్టులలో కూడా ఆ పేరుకేమో బయటకు వచ్చి చెప్తారు, అంటే మైక్ ముంగట పెట్టుకొని, కానీ పెళ్లిళ్ళ విషయానికి వచ్చేసరికి మా కులం వాడే, మా కూతురికి మా కులం వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. మనవాద సిద్ధాంతము బాగా బ్రెయిన్ లో జనాలకు ఎక్కిపోయింది. మనవాద సిద్ధాంతం ఎక్కింది, కమ్యూనిజం కన్నా కూడా మనవాద సిద్ధాంతం ఎక్కింది. కులాంతర వివాహాలు చేసుకోవడంలో అసలు కులాంతర వివాహాలను పక్కకు పెడితే అమ్మాయి ఒక పరువు, ఆస్తి ఒక పరువు, అమ్మాయి ఒక పరువు. ఈ పరువు అనే విషయంలో బిడ్డను చంపుకోవడానికైనా రెడీ అవుతున్నారు, కానీ వేరే కులం వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యలేరు. ఎంత ఘోరం అయిపోయిందంటే అంబేద్కర్ కుల నిర్మూలనకై
పోరాటం చేసిన వ్యక్తిని ఒక కులానికి దేవుడిని చేసి పెట్టారు. అంబేద్కర్కే లేదు, ఇంకా సామాన్య ప్రజలకి మనకెక్కడ కుల నిర్మూలన అనేది వస్తుంది? ఆయన కుల నిర్మూలన కోసం ఓన్లీ కులాంతర వివాహాలే కాకుండా బ్రాహ్మణ్ గుళ్ళో పూజాధికారులుగా, చర్చిలో పాస్టర్లుగా, మసీదులో వాళ్ళని మౌలానాలుగా అన్ని కులాల వాళ్ళకు చాయిస్ ఇవ్వండి, అన్ని రకాల కులాల వాళ్ళకు మనం చాయిస్ ఇచ్చిన రోజే ఈ కుల నిర్మూలన జరుగుతుంది, కేవలం పెళ్లిళ్ళ వల్ల కాదు అని ఆ రోజే చెప్పిండు ఆయన. కానీ జరుగుతుంది. ఇప్పుడున్న యువత కూడా మా కులం వాళ్ళని అయితేనే పెళ్లి చేసుకుంటా అనే సిద్ధాంతంలో ఉన్నారు. యువత ఇప్పుడు ఎక్కువ కూడా మొత్తం గుళ్ళు పూజలు ఇటువైపు వెళుతున్నది. అంటే ఇది ప్రమాదకరమైన? ప్రమాదకరమే, చాలా ప్రమాదకరం. ఇది అభివృద్ధి చెందడానికి ఎవరు ఆలోచించట్లేదు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఒకప్పుడు అంబేద్కర్ లాంటి జ్యోతిరావు బాపులే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. లేకపోయినప్పటికీ వాళ్ళు ఎంతో అధ్యయనాలు చేసి అసలు ప్రజల్ని ఎలా వెలికి తీసుకురావాలనే విషయాన్ని వాళ్ళు అప్పట్లో ఆలోచించి ఇవన్నీ రాశారు. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, మనకు అన్ని హక్కులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, వెళ్ళడానికి స్కూల్ ఉంది, ఇంటికి ఒక చిన్న ఉద్యోగం, ఇవన్నీ చేస్తున్నాము, అన్ని ఫెసిలిటీస్ మనకు అనుభవిస్తున్నాం కాబట్టి బాధలు ఏం లేవు. కాబట్టి గుళ్ళు గోపురాలు, ఫెస్టివల్స్, పబ్బులు, ఇవన్నిటిని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఉన్నాయి కదా మనకు అన్ని ఫెసిలిటీస్. ఒకప్పట్లాగా స్కూల్కి వెళ్తే ఇప్పుడు నేను ఎస్సీ, నన్ను స్కూల్లోకి వెళ్ళనీయకుండా లేదు కదా పరిస్థితి. ఆ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నేను ఎలా బాగుపడాలా అనుకుంటా. ఆ పరిస్థితి చేసి పెట్టేసిండ్రు కదా మన మహనీయులు, మన కోసం చేసి పెట్టినప్పుడు అవేవి మనము అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని మనం రూపకల్పన చేయట్లేము, వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాం. మన అవసరాల కోసము మనకు తగ్గట్టుగా వాటిని మార్చుకొని ఎంజాయ్ చేస్తున్నాం, మనం లైఫ్ వాడుకుంటున్నాం మనం. కానీ దీని ప్రభావం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు నేను ఉన్నానా, నేను తిన్నానా, నా లైఫ్ వరకు నేను చూసుకున్నానా, తర్వాత నేను ఎట్టుపోతే, నేను పోయిన తర్వాత ఈ సమాజం ఏమైపోతుంది అనేది ఆలోచన ఎవరికీ లేకుండా అయిపోయింది. నా స్వార్థమే, ఈ స్వార్థం అనే దాంట్లో మనం కొట్టుమిట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, ప్రతి ఒక్క రంగానికి మహిళలు ఎంటర్ అయినారు. అయినా కూడా మేము పురుషాధిపత్యం కింద ఉన్నాం, మా మీద పితృస్వామ్యం ప్రయోగింపబడుతుంది అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను మొన్న గురుకులాల్లో సెలెక్ట్ అయినా, టీచర్గా నేను సెలెక్ట్ అయినా. నేను ఇప్పుడు ఎన్ని 100 రకాల ప్రశ్నలు ఆలోచించుకుంటున్నా. నేను నైట్ డ్యూటీస్ చేయాలి, మార్నింగ్ 7:30కి స్కూల్కి వెళ్ళాలి, నా పిల్లలు ఎట్లా, మా హస్బెండ్ ఎట్లా, వాళ్ళకి ఎవరు వండి పెడతారు, ఎవరు చేస్తారు, నేను ఇంకా ఇవి ఆలోచిస్తున్నా. ఇంకా నేను జాబ్లోకి ఎంటర్ కాలేదు, అయినా ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఛానల్కి వచ్చా, ఇక్కడి నుంచి ఏ టైంలో బయటకు వెళ్తానో తెలీదు. నేను ఈ టైంలో వెళ్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడేమో అని నాకు భయము. ఇవన్నీ ఉన్నప్పుడు స్త్రీలకు స్వేచ్ఛ ఉందని మాట అయితే నా నోట్లో నుంచి రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చదువుకోవాలనేది నేను డిసైడ్ చేసుకోవాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది నేను డిసైడ్ చేసుకోవాలి, నా జీవితం ఏందనేది నేను డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తితో నేను ఉండాలా ఉండకూడదా, నా పరిస్థితి ఏందని నేను డిసైడ్ చేసుకోవాలి. బట్ అది ఉందా? లేదు. మాకు తెలీదా? నిన్ను కన్నాము, పెంచినాము, చేసినాము, మాకు తెలీదా? అంటే ఒక ఆడపిల్ల తండ్రి అండలో ఉండాలి, భర్త అండలో ఉండాలి, అన్న అండలో ఉండాలి, పిల్లల అండలో కూడా ఉండాలి. తనకంటూ ఒక ఆలోచనలు, తనకంటూ ఒక నిర్ణయాలు తీసుకొని బ్రతికితే అలాంటి ఆడదానికి వేరే ముద్రలేసే సమాజంలోనే ఉన్నాం ఇంకా మనం. ఇప్పుడు సైంటిస్టులు అవుతున్నారు, సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళింది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి, హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్లలో కూడా జరుగుతున్నాయి. నేను చూస్తున్నా నా ఫ్రెండ్స్, మనం అనుకుంటాము ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలే, అనగారిన కులాల వాళ్ళే మాత్రమే ఇట్లా జరుగుతుందని, కానీ రెడ్డిస్ల ఫ్యామిలీస్లో కూడా ఇవి ఉన్నాయి. ఇప్పటికి మీరు కొన్ని ఏరియాలలో చూస్తే ఆడపిల్లల్ని బయటికి రాని అని పరిస్థితి ఉంది. బయటికి చదువుకోవాలి, డిగ్రీ వరకు చదువు, ఇంటర్ వరకు చదివి ఆపేసి ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేసి పంపించే పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారంటే అది ఎంత పర్సెంటేజ్లో వెళ్తున్నారు, ఎలాంటి ఫ్యామిలీస్ వెళ్తున్నారు అనేది చూడాలి మనం.
ఇప్పుడు ఒక సునీత విలియమ్స్ ని మనం ఆమెను ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోదు. అలాంటి వాళ్ళు వందల మంది వేల మంది పుట్టుక రావాలి. ద్రౌపది ముర్ము ఒక ఆదివాసి బిడ్డ రాష్ట్రపతి అయింది. కానీ మొన్న నేను ఒక సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఆమె నిల్చొని ఉంది. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఆమెకే ఆ రాష్ట్రపతికే ఆ గౌరవం దక్కినప్పుడు ఒక సాధారణ మహిళగా మాకేముంటది, ఇంకా ఎట్లా అనుకోవాలి స్వేచ్ఛ ఉంది అని. ఓకే, సో అంబేద్కర్ 130వ జయంతి అంటే దాదాపు 130 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు చాలా టెక్నాలజీ అభివృద్ధి అయింది. సో అప్పటున్న అంటరానితనం, అప్పటున్న కుల వివక్షత ఇంకా ఉందా? కొంతవరకు ఉంది. అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది. కానీ ఇంకా ఆ కులం అనే మత్తులో మాత్రం మనం ఉన్నాం. ఎందుకంటే 2012లో నేను బాలాపూర్లో ఉండేవాళ్ళము. ఒక ఇల్లు రెంట్ తీసుకోవడానికని వెళ్ళినాం మేము. ఆమె అడిగింది మీరు ఏ క్యాస్ట్ అని అడిగింది. నేను చెప్పిన, ఆమె ఇల్లు ఇవ్వలేదు నాకు. క్యాస్ట్ చెప్తే ఇప్పటికీ ఉంది అది. ఇప్పట్లో మీరు కొన్ని ఏరియాలలో వెళ్తే ఎస్సీ ఎస్టీలకు ఇల్లు ఇవ్వని ఇప్పటికీ ఉన్నాయి. కిరాయిన్లలోకి వెళ్తే ఓసీలు మాత్రమే రాసి పెడుతుంటారు. ఓసీలు మాత్రమే రాయరు వాళ్ళు, చాలా తెలివిగా వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళని రాస్తారు. అంటే మాంసం తినే వాళ్ళు అంటరాని వాళ్ళేగా వాళ్ళ దృష్టిలో. మాంసం తినే వాళ్ళు అంటరాని వాళ్ళు, ఇంట్లో దీపం పెట్టని వాళ్ళు అంటరాని వాళ్ళు, ఇవన్నీ అంటే రకరకాల వాళ్ళ వ్యూస్ చాలా తెలివిగా రాసి పెడతారు వాళ్ళు. ఓన్లీ శాకాహారులు మాత్రమే అని. ఇంకా పోలేదంటారా అంటరానితనము, కులము ఖచ్చితంగా ఉంది. సో కొంతమంది నాయకులు బహిరంగంగా మనకు రాజ్యాంగం అవసరం లేదు, మనస్మృతి అంటే రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాటిపైన మీ స్పందన ఏంటి? మనుధర్మ సిద్ధాంతం ఇదంతా అదే. ఓకే, ఎందుకు రాజ్యాంగాన్ని అసలు తీసేయడానికి ఇప్పుడు మనం అసలు ఏం సాధించామని తీసేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి, ఏం సాధించినాం మనం? అంటే అమ్మ విగ్రహాలు ఒకటి కట్టుకొని ఉన్నామా? దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న మనిషి అంబేద్కర్ ఒకడు. విగ్రహాలు కట్టడంలో సాధించినామా మనము? లేకపోతే చదువులో సాధించినామా మనము? ఇప్పుడు మనం తెలంగాణలో అక్షరాస్యత చూసుకుంటే ఎంత ఉంది? అక్షరాస్యత 66 నుంచి 68% మాత్రమే ఉంది. చదువులో సాధించామా మనము? అభివృద్ధిలో సాధించాం. చిన్న చిన్న దేశాలు ఇవాళ ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి. భారతదేశానికి ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని వనరులు ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉంది. ప్రపంచ మేధావుల్లో 10% మంది ఇండియన్సే ఉంటారు. ఏం సాధించామనమే ఇవాళ మనం రాజ్యాంగాన్ని తీసేయాలని మాట్లాడిన వ్యక్తులు మొత్తం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే తప్ప దేశ బాగుపరచాలనే మాత్రం ఇందులో లేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలు. ఇంకొకటి అండి, అంబేద్కర్ కు జై కొడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వర్దిల్లాలి అంబేద్కర్ అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ రేపు పొద్దుగాల ఏదో ఒక రాముని జయంతో రాముంది ఏదో ఒకటి అయితే మళ్ళీ అక్కడ వెళ్ళి రాముని సిద్ధాంతం వర్దిల్లా అని చెప్తారు. ఎట్లా ఈ రెండింటికి? అది వేరు, ఇది వేరు. అంబేద్కరిజం అనేది వేరు, దేవుడు అది వేరు కదా. దీన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? చేయలేము. ఇది చెప్పిన వాళ్ళే అది చెప్తుంటారు. సో దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడిండు కదా. పోరాడిండు. ఆయన దేనికోసం పోరాడిండు? నేను ఫస్ట్ చెప్పింది శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడిన మనిషి. సోదర భావం ఏదైతే ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫెటర్నిటీ ఉండాలి అంటే ఆయన చెప్పిన బ్రాహ్మణ డెఫినేషన్ ఉంది కదా, ఈక్వాలిటీ ఫెటర్నిటీ, దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడిండు. మన వాళ్ళేమో ఇప్పుడు దానికోసము కొత్తగా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం జరిగింది. ఎంతమంది జనాలు, అసలు ఎక్కడికి పోతున్నాం మనము, అసలు దేనికోసం ఇవన్నీ చేస్తున్నాం మనము అనేది అసలు ఆలోచన శక్తి లేదు. ఈ యూట్యూబ్స్, ఈ షార్ట్స్ ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి రాముడి మీద ఏదో పెడతారు, దాని మీద వీళ్ళు 100 రకాల షార్ట్స్ చేసుకుంటారు. అంటే అదో ప్యాషన్ అయిపోయింది తప్ప ఇది ఎందుకు చేస్తున్నాం మనం ఏ స్థాయిలో ఉన్నాము, దేనికోసం మనం ఫైట్ చేయాలనేది లేదు. ఇప్పుడు ఈ అంబేద్కర్ పేరు చెప్పుకొని కూడా ఎన్నో సంఘాలు డబ్బులు వసూలు చేసి వాళ్ళ ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళే ఇవన్నీ చేస్తారు. నిజంగా అంబేద్కర్ స్ఫూర్తిని నింపాలి దేశ ప్రజలలో అనుకున్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు.
ఓకే. ఆయన పేరు అడ్డు చెప్పుకొని ఎవరైతే డబ్బులు సంపాదించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్న వాళ్ళ పనే తప్ప నిజంగా అంబేద్కర్ మీద రీసెర్చ్ చేసి దేశ అభివృద్ధి కోసము మహిళా అభివృద్ధి కోసము చేసే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. చెడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మంచి కన్నా కూడా ఎప్పుడైనా సరే. చెడు తొందరగా ఎక్కుతుంది మనకు. ఆ వేలో వచ్చిందే ఇది. సో అంబేద్కర్ విద్య వైద్యం ఉచితంగా ఉండాలని చెప్పిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ రెండింటి కాకుండా మిగతా అన్ని గొర్రెనిస్తాం బర్రెనిస్తాం అన్ని ఉచితాలు చెప్పేసి చెబుతున్నాయి. ఈ ప్రభుత్వాలకు మీరు సూచన చేయాలంటే ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, మనకు అసలు రాజ్యాంగం అవసరం లేదని వీళ్ళ దీని వెనకాల ఉన్నది ఇవే. కులాలు కుల వృత్తులు చేసుకుంటే మళ్ళీ పాత వర్ణ వ్యవస్థ వస్తుంది. అప్పుడు రాజ్యాంగం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు చదువుకోరు, అగ్రకులవస్తులు మళ్ళీ రాజ్యాధికారం ఇప్పుడు ఏమైపోయిందంటే గూగుల్ వికీపీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు మనం ఎవరు మన హక్కులు ఏంది ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఆర్టికల్ 3 అంటే ఏంది, ఆర్టికల్ 365 అంటే ఏంది ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం చదువుకొని ఉండాలి, మనకు ఆ తెలివి ఉండాలి. ఈ గూగుల్లో కొట్టి అది రావద్దంటే ఏం చేయాలి? చదువు అనేది అందని స్థాయికి అందని ద్రాక్ష పండులాగా చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్ ఫీజులు 1,20,000 1,30,000 ఉన్నాయి. కట్టగలమా మనం? కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయి? 3-4 పిల్లలు, టీచర్లు, ఒక టీచరు, వాష్రూమ్స్ ఉండవు, ఏముండవు. గవర్నమెంట్ స్కూళ్ళకి నేను పంపించాను, మీరు ఎవరు పంపించామని. కార్పొరేట్ స్థాయి విద్యను అందించలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపించలేని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? ఆల్టర్నేట్గా ఏదో వొకేషనల్ గ్రూపులో మెకానిక్ ఇవన్నీ నేర్చుకుంటాము. గొర్రెలు ఇచ్చేవాళ్ళు గొర్రెలు ఇస్తున్నారు, చేనేతకు ఆ మిషన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ మనం ఆ వేలో చూస్తాం. అంటే ఇవాళ కడుపు ఇంపార్టెంట్ కదా, 3 పూటలు కడుపు నిండడం అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ వేలో మనం వెళ్ళినప్పుడు ఈ చదువు అనేది తగ్గిపోతుంది. ఇంకా వైద్యం విషయానికి వస్తే అసలు ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే భయం వేస్తుంది. ఇంట్లోనే మనం పాత పద్ధతులు పాటిస్తే బాగుండు అనిపిస్తుంది. జ్వరం వస్తే ఏదో తిని ఏదో జావ తాగి ఏదో తగ్గించుకుందాంలే, హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ బిల్లు కడతాము అంటే ఇవన్నీ బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు అంటే నేను డాక్టర్ నటరాజు అని ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన ఒక బుక్లో రాసిండు. ఒకప్పుడు రాజులు పరిపాలించిన టైంలో వైశ్యాస్ బిజినెస్ చేసేవాళ్ళు కదా, వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు జరిగే అన్యాయాలకు మనలాంటి సామాన్య ప్రజలు ఎవరైతే వ్యతిరేకించే వాళ్ళు, ఎవరైతే రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళను వెళ్ళేసేవాళ్ళంట, ఆ రాజ్యం నుంచి వెళ్ళేసేవాళ్ళు. అట్లా ఏర్పడిన ఈ వ్యవస్థ ఇదంతా అంటే అంటరానితనం కానీ ఇప్పుడు మనం ఇచ్చే కుల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా అట్లా ఏర్పడిన వ్యవస్థలో మళ్ళీ మనం అదే వ్యవస్థకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇవాళ విద్య వైద్యం అనేది సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలాగా చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ మనకు లాస్ట్ ఆయన చివరి దశలో కొన్ని విషయాలు చెప్పిండు. పారిశ్రామిక రంగం కానీ అంటే ఇండస్ట్రియలిస్ట్ ఇవి కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్స్ కానీ గవర్నమెంటే కంప్లీట్గా దానిపైన హ్యాండ్ ఓవర్ ఉండాలి. ఉన్నప్పుడే మనం అనుకున్న విద్య వైద్యం కానీ ఉపాధి కానీ అందరికీ చెందుతుందని ఆయన ఆ రోజే ఊహించే ఈ విషయాలు చెప్పిండు. కానీ ఇప్పుడు మనకు ఒక్క ఇండస్ట్రీ అన్న గవర్నమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయా? లేవు. బ్యాంకులు అన్నీ కూడా ప్రైవేట్. ల్యాండ్స్ ఏం చెప్పిండు ఆయన? గవర్నమెంటే లీజ్కి ఇవ్వాలి అని చెప్పిండు. ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నా, ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తా, తర్వాత వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తారు. కానీ కమ్యూనిజం ఏం చెప్పింది? దున్నేవాడిది భూమి అని చెప్పింది. అంటే ఈ రెండు డిఫరెన్సెస్. ఆ రోజే ఆయన అంత గొప్ప ఆలోచనలు చేసిండు. కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే మనం అనుకున్న రిజర్వేషన్లు కానీ ఇవన్నీ అవసరం లేదు. ఇంత పావర్టీలో కొట్టుకొని చావం మనం. ఆయన ఆ రోజు చెప్పిన ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో మనం గనక గవర్నమెంట్ కనుక ఇది ఫాలో అయ్యి ఉంటే ఇవాళ ఈ దుస్థితే ఉండేది కాదు అసలు. సో ఇప్పుడు మీరు అంబేద్కర్ రాష్ట్రీయ ఏకతా మంచ్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీ సంఘం ఎజెండా ఏంటి? మా సంఘం ఎజెండా ఏంటంటే అంబేద్కర్ ఆలోచనలు అనేది దాని స్ఫూర్తికి ఒక రూపకల్పన తేవడం అనేది ఆలోచన. వాళ్ళు తెలంగాణ నుంచి నన్ను మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే
ఆయన ఏదైతే మహిళల కోసం చట్టాలు కానీ ఇవన్నీ కానీ తీసుకొచ్చిండో అవన్నీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అది మీకు తెలుసు, బాగా మనకు అందరికీ తెలుసు. వాటి కోసం మనం కృషి చేయడం ఒక విషయము. ఈ సమానత్వం కోసం కృషి చేయడం అవసరం. ఇంకా సమానత్వం లేదా అని మీరు ప్రశ్న అడిగితే లేదనే చెప్తా నేను. 1,00,000 మంది అడిగినా కూడా లేదనే చెప్తా. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పుకుంటా. ఎవరిదో ఎందుకు, నాది నేనే చెప్పుకుంటా. ఇవన్నీ ఏదైతే ఆయన రాజ్యాంగ హక్కులు కల్పించిండో, ఆయన ఆలోచనలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మార్పులు చేయాలనేదే మా ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం కానీ ఎజెండా కానీ. ప్రభుత్వానికి డిమాండ్ చేయాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి అనుకుంటే ఒక విషయం, లాస్ట్ టైం కూడా నేను ప్రభుత్వానికి ఒకటే చెప్పా, మహిళలను కొంచెం గుర్తించండి. ఉన్న మంత్రి పదవులలో కానీ కార్పొరేషన్ పదవులలో కానీ దేంట్లోనైనా మహిళలకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఎంతోమంది మహిళలు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాన్ని, నేను పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన దాన్ని, తెలంగాణ ఉద్యమకారులు. నాతో పాటు చాలామంది ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మహిళలు మీ పార్టీలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం డెవలప్ చేయండి. అలాగే మనం అనుకున్న వైద్యం అనేది చాలా డిస్ట్రిక్ట్లలో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పెట్టారు. అది చాలా మంచి విషయం. రిక్రూట్మెంట్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీలలో కానీ అసలు ఆగిపోయినాయి. మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళు అండ్ పార్ట్ టైం లెక్చరర్సే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. రీసెర్చ్ ఆగిపోయింది. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా రీసెర్చ్ ఆగిపోవడం అనేది పెద్ద దరిద్రమైన విషయము. అభివృద్ధికి అది ఆగిపోయింది. మనకు దాన్ని కొంచెం డెవలప్ చేయమని కోరుకుంటా. ప్రొఫెసర్లను టీచర్లను రిక్రూట్మెంట్ చేయమని కోరుకుంటా. అలాగే మహిళలకు కొంచెం ప్రాతినిధ్యం ఇచ్చి పదవులలో కొంచెం అవకాశం ఇవ్వమని కోరుకుంటా. అంటే ఉన్న ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు, ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సో చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చాలా జనరలైజ్డ్ విషయాలు, ఎవరికి కౌంటర్ ఇచ్చినవి కావు, ఎవరిని ఉద్దేశించినవి కావు. జరుగుతున్న సమాజంలో, నేను చూస్తున్న సమాజంలో చెప్పిన విషయాలు. అంటే ఇప్పుడు కొన్ని కుల సంఘాలకు కోపం వస్తుండొచ్చు, నేను కూడా అదే కులానికి చెందిన అని అంబేద్కర్ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఇది వాస్తవం. ఇది వాస్తవమైన విషయము. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అండ్ దయచేసి అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిలాగా కాదు, ఒక దేవుడిలాగా చూస్తా నేను. మా ఇంట్లో ఎలాంటి దేవుడి విగ్రహాలు ఏమీ ఉండవు. అంబేద్కర్ బుద్ధుడు తప్ప ఏమీ ఉండదు. నాకైతే ఆయనే దేవుడు. ఆయనను అలాగే ఉంచి ఆయనను అపవిత్రం చేయకుండా ఈ డబ్బులు వసూలు చేయడం కానీ ఆయన పేరు చెప్పుకొని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించకుండా ఉంటే చాలు. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో ఇదండి అంబేద్కర్ మహిళలకు ఏం చేసిండు, అంబేద్కర్ ఏంటి అనేది మన శ్వేత అక్కతోని స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.